నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేతలు కొంతమంది అయితే ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. వాళ్ళెవరెవరంటే అంబటి రాంబాబు గారు కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ గారు. వీళ్ళు లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎవరైతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు. తప్పు లేకుండానే అరెస్టులు చేస్తున్నారు. ఒక ఐఏఎస్ అని కూడా చూడకుండా, ఐపీఎస్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేయటం ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఇప్పుడు అంబటి రాంబాబు గారు కావచ్చు, భూమన కరుణాకర్ రావు కావచ్చు, ఇక అలానే గోరంట్ల మాధవ్ కావచ్చు, రాజమౌళి శివప్రసాద్ గారు, వీళ్ళు మాట్లాడే మాటలను వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం? ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు గోరంట్ల మాధవ్, మరి ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకసారి వాళ్ళు కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది, మరి అవన్నీ చూసుకుంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు అనేది ఇక్కడ మనకి కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ రిటర్న్స్. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి మరి ఈయన అసలు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ధనుంజయ రెడ్డి గురించి, కృష్ణమోహన్ రెడ్డి గురించి, బాలాజీ గోవిందప్ప గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అన్న మరి హిందూయిజం మీద, అదేవిధంగా హిందూ ప్రజల యొక్క సాంప్రదాయం మీద, మరి హిందూ ఏదైతే దేవతా విగ్రహాల మీద రాసిన బూతుల పుస్తకాలు ఏమైతే ఉన్నాయో ఒకసారి అది ప్రపంచానికే సిగ్గుచేటయ్యి బ్యాన్ చేసిన పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తులు కూడా ఇలాంటివి మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళు మాట్లాడటానికి హక్కు అర్హత లేని వ్యక్తులు. అదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కూడా నీచ రాజకీయం చేయాలని చూసే ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడటానికి సరిపోరు, సమాజంలో ఉండటానికి అంతకంటే సరిపోరు. మరి ఎవరైతే అంబటి రాంబాబు గారు, ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే గతంలో ఆయన ఆడవాళ్ల పట్ల అసభ్య ప్రవర్తన ఎలా ఉంది, మరి అదేవిధంగా ఆయన మరి అధికారంలో ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకే నాకు అక్కడ అర్థం కావట్లేదు అన్న వ్యక్తి మరి ఈ రోజున సూపర్ 6 గురించి, P4 గురించి, మరి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాట్లాడే హక్కు ఉందా, అర్హత ఉందా? ఆయన ఆలోచనలు వీళ్ళు అందిపుచ్చుకోగలుగుతారా అంటే ఎక్కడా కూడా మీరు సరితూగలేరు. మరి మీరు మాట్లాడటానికి మీరు సరిపోరు. ఇదైతే అంబటి రాంబాబు గారికి కరెక్ట్గా చెప్పచ్చు. మరి అదేవిధంగా గోరంట్ల మాధవ్, మరి ఇంక అస్సలు ఈయన గురించి చెప్పుకోవాలంటే వాట్సాప్ గవర్నెన్స్ని కనిపెట్టిన గొప్ప మహానుభావుడు గోరంట్ల మాధవ్ గారు. ఎట్లాంటి వాట్సాప్ గవర్నెన్స్ని తెచ్చాడంటే న్యూడ్ వీడియో కాల్స్ చేసి మరి ఒక పార్లమెంటు మెంబర్గా ఉండి ఎంపీగా రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, అన్ని భాషల వారు కూడా అస్సలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా ఉన్నారు అనే విధంగా ఉంది. మరి అట్లాంటి వ్యక్తి మొన్న చూస్తే ఒకప్పుడు కాకీలో ఉన్నాడు, తర్వాత ఖద్దరుకు వచ్చాడు. ఆ ఖద్దరు కూడా విప్పేసి ప్రపంచానికి చూపించిన గోరంట్ల మాధవ్ కామన్ మ్యాన్ కిరణ్ మీద, అంటే పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇతను భక్తుడై మరి ఏ విధంగా ఆ భక్తిని చాటుకోవటానికి అతని మీద అటాక్ చేయబోతే మరి దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, రిమాండ్ వేయటం, మళ్ళీ బెయిల్ మీద విడుదలై బయటకు రావడం జరిగింది. విడుదలై వచ్చిన తర్వాత కూడా ఏం చేశాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారి కూడా పీకలేనన్న భయంకరమైన భాష మాట్లాడుతున్న నీవు మరి ఎక్కడ సమంజసం ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి? మరి ఏ విధంగా అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయని మీరు ఎలా చెప్పగలుగుతారంటే ఆయన ఒక నిజమైన మాట అయితే ఒకటి మాట్లాడాడు గోరంట్ల మాధవ్ ఇక్కడ. అదేంటి అంటే అడవి పంది చేలుని పొలాన్ని నాశనం చేస్తే ఊర పంది చెవులు కోసారు అన్నాడు. అంటే అతను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలైన దోపిడీదారుడు, మరి వీళ్ళంతా కూడా అక్కడ ఏదో చిన్న చితక వాళ్ళు తినంగా పడిన వాటిని వేరుకున్న వాళ్ళు, మరి అట్లాంటిది వీళ్ళ మీద ఎందుకు మీ కర్కసం, మరి అట్లాంటిది అతన్నే అరెస్ట్ చేస్తే సరిపోయిద్ది కదా అని చెప్పేసి ఆయన సలహా ఇచ్చారు. మరి మొత్తానికి మీరైతే ఒప్పుకున్నట్లున్నారు. అసలు వ్యక్తి ఎవరు, అసలు శక్తి ఎవరు, వీళ్ళందరినీ నడిపించిన ఆ మెయిన్ ఎవరైతే వాళ్ళ బిగ్ బాస్ ఉన్నారో మరి ఆ బిగ్ బాస్ దొరికితే బాగుండని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దొరికాడు, అది తొందరలోనే తలుపు తడుతున్నారు. గడప దాటటమే ఆలస్యం, అరెస్ట్ చేసి కటకటాలు లెక్క పెట్టిస్తారు అనేది ఈ రోజున కనిపిస్తుంది. వీళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాచమల్లు శివప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. కొన్ని బ్రాండ్లు పెట్టుకొని వాటిలో ఉన్న మద్యం గురించి మాట్లాడుతూ, ఆ బ్రాండ్లు ఎప్పుడు అండి
ఎప్పుడు బ్రాండ్లు అవి? 2024 తర్వాత ఇప్పుడు డిస్టిలరీసే ఉన్నాయి. మరి ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్న తర్వాత ఎలా నడుస్తుంది? ప్రభుత్వం ఎక్కడ మద్యం దుకాణాలు రన్ చేయట్లేదు. మరి అదొకసారి తెలుసుకుంటే బాగుంటుంది. మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు మరి ఆయన ఆధ్వర్యంలో మరి ఏ విధంగా టెండర్లు వేశారు? మరి లిక్కర్ సిండికేట్ ఎలా నడుస్తుంది? మరి ఎవరి ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీరెవ్వరూ కూడా దాంట్లో ఎంటర్ అవటానికి వీల్లేదు. రాష్ట్రానికి సంబంధం లేని విషయం అది. కాబట్టి అదంతా కూడా టెండర్ల మీద వదిలేయండి, సిండికేట్ల మీద వదిలేయండి, ఆ మద్యం వ్యాపారుల దుకాణాలకి వదిలేయండి, వాళ్లే చూసుకుంటారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా దాంట్లో ఎంటర్ అవటానికి వీల్లేదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సాక్షాత్తు సీఎం హోదాలో ఉండి 2019లో మరి తానే మద్యం తయారు చేసి నాసి రకం మద్యం, మరి అట్లాంటి నాసిరకం మద్యం తయారు చేసి ఏ విధంగా ఏరులై పారించి ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేశారు. అంటే జంటగా ఉన్న ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒంటరి మహిళలను చేసి మీరు పెన్షన్లు పెంచుకున్నారా? మరి ఇంకా రాష్ట్రానికి నిధులు తెచ్చుకొని మరి వాటన్నింటినీ కూడా దోచేశారా మీరు? ఈ విధంగా ఒక్కొక్కటిగా చూసుకుపోతుంటే మరి ఏ విధంగా రాచమల్లు గారు మరి ఆ మద్యం మీరు బ్రాండ్ల సీసాలు పెట్టారు, బాగానే ఉంది. ఆ బ్రాండ్ల సీసాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఉండొచ్చేమో, కానీ దాంట్లో ఉన్న మద్యం తయారు చేసింది ఎవరిది? మరి అవన్నీ కూడా ఆ డిస్టిలరీస్ ఎవరివి? ఎస్పీవై మరి ఆగ్రో ఎవరైతే ఉన్నారో సజ్జల శ్రీధర్ రెడ్డి బోరున విలపించేశాడు, ఏడ్చేశాడని చెప్పేసి ఈ రోజున వస్తున్న వైన న్యూస్లు. మరి ఎందుకంటే అతన్ని కూడా వీళ్ళు అడ్డగోలుగా వాడేశారు, సర్వనాశనం చేశారు. మరి మనం వింటూ ఉంటాం, అడ్డదారులు దొడ్డుదారులు ఉన్నాయి కానీ వింటూ ఉన్నాము. మరి కానీ దోచుకోవటానికి అసలైన ఏదైతే దోపిడీదారులు సృష్టించిన ముఖ్యమైన పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి దోపిడీదారులు కనిపెట్టాడు అని. మరి ఇవన్నీ కూడా ఇన్ని విధాలుగా జరుగుతుంటే రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతే మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, గోరంట్ల మాధవ్ గారు, రాచమల్లు శివప్రసాద్ గారు మీరు ఏ విధంగా ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు? సూపర్ 6 గురించి కుటుంబ ప్రభుత్వం చూసుకునేది. మొన్నే మోడీ గారు వచ్చారు, చక్కగా హామీ ఇచ్చెళ్ళారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే ఏదైతే పరిపాలన వచ్చిందో అది చక్కగా ఉంది. మరి 2027 కల్లా మీరు రాజధాని కంప్లీట్ చేసుకుంటే నేను వచ్చి ప్రారంభిస్తానని. అది చాలు రాష్ట్ర ప్రజలు. మాట్లాడింది ఏపీని ఏ విధంగా 1 year లోపు ఏ విధంగా నాశనం చేసింది, ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు అన్న వ్యాఖ్యల్ని ఎలా? అవును, ఏ విధంగా నాశనం చేశారు అంటే మీరు చేయలేని డిఎస్సిని తీసుకొచ్చారు. మీరు యువతకి ఉద్యోగాలను ఏదైతే మీరు భద్రత కల్పించలేకపోయారు, యువతకి ఆ ఉద్యోగాలను తీసుకురావడానికి కంపెనీలను తీసుకొచ్చారు, ఇండస్ట్రీలను తీసుకొచ్చారు. మరి అదేవిధంగా మీరు ఏ విధంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి చూసి అక్కడ ఉన్న ఎవరైతే ఉద్యోగుల్ని కాలు రాయాలని చూసారో అవన్నీ కూడా ఈ రోజున లేకుండా చేశారు. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే మరి అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? 3 ముక్కలాటాడు రాష్ట్రంతో. మరి దాన్ని తీసుకొచ్చి ఈ రోజున అమరావతిని మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ పునఃప్రారంభ పనులు చేసుకుంటూ ఇన్ని విధాలుగా రాష్ట్రాన్ని నడిపించిన విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా మీరు చేయలేని పనిని నారా చంద్రబాబు నాయుడు గారు సమగ్రవంతంగా చేస్తూ కూటమి పరిపాలనతోటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. డిఎస్సి టీచర్లకు ఉద్యోగాలు ఉన్నాయా? మరి అట్లాంటి ఉద్యోగస్తులు ఒకప్పుడు ఉద్యోగంలో ఉన్న టీచర్లు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? కరోనా టైంలో మందమ్మి ఈ రోజున ఏదైతే భారీ మద్యం కుంభకోణం ఉందో, కరోనా టైంలో కరోనాకైనా మందు అవసరం లేదు కానీ మరి మనుషులు తాగటానికైతే మందు కావాలని ఆ మందు బాబులు క్యూలో నిలబెట్టడానికి ఏదైతే టీచర్లను ఉపయోగించుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మరి ఈ రోజున ఏ విధంగా సర్వ సౌకర్యాలతోటి తొలదూగుతుందంటే దానికి కూటమి ప్రభుత్వం నిదర్శనం. మీరు పదే ఎన్ని పిచ్చి మాటలు చెప్పి దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామని మరి చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆంధ్ర, ఈనాడు, ఆంధ్రజ్యోతి వీటన్నిటిలో కూడా రాసుకుంటున్నారు. మరి అవన్నీ కూడా పేపర్లో రాసేవన్నీ కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి పనులు ఏమీ రాయట్లేదు, మరి జనాన్ని మభ్య పెడుతున్నారని అంబటి రాంబాబు గారు అంటున్నారు. అంబటి రాంబాబు గారు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఓసారి పేపర్ చూసారా, సరిగ్గా చదివారా? మీకు కూడా ఆ వార్తలు తప్పించి ఇంకేం కనిపించట్లేదు. ఎందుకంటే మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పరారులో ఉన్నారు, లేకపోతే ఎవరైతే ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పరారులో ఉన్నారు. మరి అదేవిధంగా ధనుంజయ రెడ్డి గారు అరెస్ట్ చేయబడ్డారు. ఇవే చూస్తున్నారు కానీ మరి వైజాగ్ ఎన్ని కంపెనీలు వచ్చినాయి, మరి ఈ రోజున అమరావతి ఏ విధంగా ఉంది, మరి పోలవరం ఏ విధంగా పరుగులు పెడుతుంది, మరి ఆంధ్రప్రదేశ్లో మీరు రోడ్డు తవ్వేసి గుంటలు పెట్టిన రోడ్డుల్ని మరి ఆ గుంటలు పూడ్చడానికి 350 కోట్లయినాయి. మరి దాన్ని ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, మీరు చెప్పుకుంటూ వెళ్తే అవన్నీ ఒకసారి చూసి మరి 3 సిలిండర్లు
మరి అదేవిధంగా రేపు తల్లికి వందనం అయిపోతున్నారు జూన్లో. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మరి ఫ్రీ బస్సు స్త్రీలకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు మంచి మనసుతో చూసి ఇంకేదైనా సలహాలు సూచనలు ఉంటే రాష్ట్రం బాగు చేయడానికి ఇస్తే బాగుండిద్ది. ఇట్లాంటి ఎవరు కూడా సంక్షేమ పథకాలు ఇక్కడ ఎవరు చేయట్లేదు. అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా దొంగలు ఎవరైతే ఉన్నారో దోచుకున్నదంతా కక్కిచ్చేదాకైతే మాత్రం కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నది ఈ రోజున మనకు కనిపిస్తుంది. ఈ రోజున అంబటి రాంబాబు నిరుద్యోగ వృత్తి లేదు, అమ్మఒడి లేదు, సంక్షేమ పథకాలు లేదు, సూపర్ 6 పథకాలు లేవన్న వ్యాఖ్యలన్నింటిని ఎలా చూడాలి మేడం? ఖచ్చితంగా అమ్మ పెట్టదు అడక్క తిన్నదని చెప్పేసి నిరుద్యోగ వృత్తి కింద బూడిదే అయిందన్న వ్యాఖ్యలు చేస్తున్నారు అంబటి ఈ రాంబాబు. రోజున చూస్తే మనం మరి వీళ్ళు నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఇయలేదు కదా. అసలు ఫీజు రియంబర్స్మెంటే సరిగ్గా వేయలేదు వాళ్ళు. ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ లో మరి కేంద్ర ప్రభుత్వానికి ఎంత బకాయి పడ్డారో అదంతా వేస్తేనే మళ్ళీ మేము చేస్తామంటే ఆ బకాయిలన్నీ తీర్చిన తర్వాత మళ్ళీ కొత్తగా అప్పు తీసుకోవడానికి ఏ విధంగా ఈ రోజున జరుగుతుంది. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బకాయిలు పెట్టెళ్ళారు. మరి ఏదైతే ఆరోగ్యశ్రీకి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు మరి ఎన్ని రకాలు, మరి ఏదైతే పిల్లలకి అమ్మఒడి వేస్తానని చెప్పి ఎవరైతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి ఏమని చెప్పారంటే బయటకు వచ్చి ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి వేస్తామన్నారు. ఎంతమందికి వేశారు మీరు? ఎంతమంది ఉంటే పిల్లలు ఎన్ని లక్షల వీళ్ళని పిల్లల్ని తొలగించేసి ఎంత కుదించేశారు దాన్ని అమ్మఒడిని. మరి దాంట్లో ఇస్తానన్న 15,000 ఎంత ఇచ్చారు? 13,000. 2,000 లంచం ఎవరు కొట్టేశారు? మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే పాపం అంబటి రాంబాబు గారు తట్టుకోలేరు. అదేవిధంగా మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. మరి ఈ రోజున జరుగుతున్న అరెస్టులన్నీ కూడా చక్కగా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. పాపం ఆయన అసలు అంటే ఆయనకు దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే ఆడవాళ్ళతో ఫోన్లు మాట్లాడటంలో అంబటి రాంబాబు గారు ఆంజనేయులు గారు దగ్గర పోలికలు ఇవన్నీ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు మరి ఏ తప్పు చేయని వాళ్ళని ఎవరు కూడా ఏమీ చేయలేరు. తప్పు చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పుకు ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. అదైతే ఇక్కడ చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎవరైతే ఇవి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఆయన చేసిన పాపంలో మీకెంతుందో దాంట్లో పాపం పాలు పంచుకున్నారో అది కూడా బయటికి వచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆవేశపడకండి అని చెప్పి ఈ రోజున మనకు తెలుస్తున్న విషయం.